వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ చిన్న వీడియోలో ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా గతంలో అడిగినటువంటి ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని వాటిని విశ్లేషిస్తూ మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనము లోతుగా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ సేమ్ మనకు మొత్తం పురాణాలు మనకు 18 ఉంటే ఇవి ఎవరి కాలంలో సంకలనం చేయబడ్డాయి? మనకు గుప్తుల కాలంలో సంకలనం చేయబడ్డట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు పురాణాలను ఏ రాజుల కాలంలో సంకలనం చేయబడ్డాయంటే మనకు గుప్తుల కాలం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పురాణాల సరికి మొట్టమొదటిసారిగా 4 యుగాల గురించి పేర్కొన్నదంట. అంటే మనకు ఉన్నటువంటి యుగాల గురించి, అంటే 4 యుగాల గురించి మనకు పురాణాలు మొట్టమొదటిసారిగా పేర్కొన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు మొత్తం యుగాలంటే మనకు ఫస్ట్ ఏంటి, మనకు కృతాయుగము, దీన్ని మనం ఏమంటాం, మనకు సత్యయుగము అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి మొత్తం ఎన్ని దేవుని సంవత్సరాలు ఉంటుంది? మనకు 4800 దేవుని సంవత్సరాలు ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కృత లేదా సత్యయుగంలో దేవుడు ఏ రూపంలో అవతరిస్తారు? మనకు బాహుబలి రూపంలో అవతరిస్తారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఈ కృతాయుగంలో ధర్మం అనేది 4 కాళ్ళ పైన నడిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, మనకు రెండో యుగం అంటే మనకు త్రేతాయుగము. ఈ త్రేతాయుగం వచ్చరికి 3600 దేవుని సంవత్సరాలు ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ త్రేతాయుగంలో దేవుడు ఏ అవతారంలో అవతరించడం? మనకు రాముడి అవతారంలో అవతరించినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ త్రేతాయుగంలో ధర్మం సరికి 3 కాళ్ళపైన నడిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు మూడోది ద్వాపరాయుగము. ఈ ద్వాపరాయుగం వచ్చరికి 2400 దేవుని సంవత్సరాలకు సమానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అంటే మనకు ద్వాపరాయుగంలో దేవుడు సరికి ఏ రూపంలో అవతరించడం? మనకు శ్రీకృష్ణ రూపంలో అవతరించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సరికి ద్వాపరాయుగంలో ధర్మం అనేది 2 కాళ్ళపైన నడిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాబోయేది మనకు జరుగుతున్నట్టు మనకు కలియుగము. అంటే ఈ కలియుగం వచ్చరికి 1200 దేవుని సంవత్సరాలకు సమానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు నెక్స్ట్ అవతరించే అవతారం అనేది భగవంతుడు మనకు కల్కి అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కలియుగంలో సరికి ధర్మం అనేది కేవలము ఒకే ఒక కాలుపై నడుస్తుంది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టి. ఇవి మనకు హిందూ పురాణాల్లో ప్రస్తావించబడినటువంటి 4 యుగాల పైన మనకు ఒకే క్వశ్చన్ పడడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మనం దేని గురించి చూద్దామంటే మనకు వివాహ పద్ధతుల గురించి చూద్దాం. అంటే మనకు హిందూ పురాణంలో ప్రస్తావించబడినటువంటి వివాహ పద్ధతుల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చదవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే హిందూ పురాణాల ప్రకారము మనకు మొత్తం ఎన్ని వివాహ రకాలు ఉన్నాయి? మనకు పద్ధతులు ఉన్నాయి, మనకు 8 రకాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి మనకు బ్రహ్మ వివాహము. ఈ బ్రహ్మ వివాహం అంటే మనకు సాధారణంగా ఒకే తరగతి ప్రజల మధ్య జరిగే వివాహాన్ని మనం ఏమంటే మనకు బ్రహ్మ వివాహము అంటాము. రెండోది ఏంటి, మనకు దైవ వివాహం. ఈ దైవ వివాహం అంటే ఏంటంటే పూజ చేసినటువంటి పురోహితునికి రుసుముగా యజమాని ఏం చెల్లిస్తాడో తన కూతునిచ్చి వివాహం చేస్తారు. ఇటువంటి వివాహాలను మనం ఏమంటే మనకు దైవ వివాహము అంటాము. నెక్స్ట్ మూడవ వివాహం అంటే మనకు ప్రజాపాత్య వివాహము. ఈ ప్రజాపాత్య వివాహం అంటే మనకు ఎటువంటి కట్నం లేకుండా వివాహం చేసుకుంటే మనకు ఎటువంటి కట్నం లేకుండా చేసుకుంటే వివాహాన్ని మనం ఏమంటే మనకు ప్రజాపాత్య వివాహము అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వివాహం అంటే మనకు హర్ష వివాహము. ఈ హర్ష వివాహం అంటే ఏంటంటే మనకు కట్నంగా గోవుని ఇచ్చుట, అంటే మనకు కట్నంగా గోవుని ఇచ్చి వివాహం జరిపితే అటువంటి వివాహం మనం ఏమంటాం? మనము హర్ష వివాహం అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు అసుర వివాహము. ఈ అసుర వివాహం కూడా మనకు కన్యాశుల్కం చెల్లించి వివాహం చేసుకుంటే దాన్ని మనము ఏమంటాం? మనకు అసుర వివాహం అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు గాంధర్వ వివాహం. అంటే మనకు లవ్ మ్యారేజ్, అంటే మనకు ప్రేమించి వివాహం చేసుకున్నట్లయితే అటువంటి వివాహాన్ని మనం ఏమంటాము? గాంధర్వ వివాహం అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు 7వ వివాహం అంటే మనకు రాక్షస వివాహము. ఈ రాక్షస వివాహం అంటే మనకు ఎత్తుకొని పోయి, అంటే మనకు వధువుకి ఇష్టం లేకపోయినా ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకుంటే అటువంటి వివాహం మనం ఏమంటాం? మనము రాక్షస వివాహం అంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8వ రకమైన వివాహం అంటే మనకు పైశాచిక వివాహము. ఈ పైశాచిక వివాహం అంటే మనకు నిద్రలో ఉన్నప్పుడు అదేవిధంగా మతి స్థిమితం లేనప్పుడు ఉన్నటువంటి వధువుని ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే దాన్ని మనం ఏమంటే మనకు పైశాచిక వివాహం అంటామని గుర్తుపెట్టాం. మనకు ఈ పురాణంలో ప్రస్తావించబడినటువంటి 8 రకాల వివాహాల్లో అతి నీచమైన వివాహం ఏంటి? మనకు పైశాచిక వివాహంగా గుర్తుపెట్టాలి. ఇవి మనకు మన హిందూ పురాణాల్లో ప్రస్తావించినటువంటి మనకు 8 రకాల వివాహాల గురించి. ఇవి కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి వీటిని కూడా. నెక్స్ట్ కానీ గమనిస్తే మనకు త్రిగుణాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఈ త్రిగుణాల పైన గతంలో బిట్టు పెట్టడం జరిగింది కాబట్టి ఈ త్రిగుణాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, త్రిగుణాలు అంటే మనకు 3 గుణాలని అర్థం. ఇక్కడ మనం బాగా గమనిస్తే సనాత ధర్మము లేదా హిందూ ధర్మ శాస్త్రం ప్రకారము ప్రకృతి 3 ప్రాథమిక గుణాలను కలిగి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 గుణాలకు త్రిమూర్తులు అధిపతులుగా ఉంటారు. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏ గుణానికి ఎవరు అధిపతిగా ఉంటాడో మన గతంలో అడగడం జరిగింది కాబట్టి దీనిపై నేను వీడియో చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం బాగా గమనిస్తే ఆ గుణాలు ఏంటి? మనకు సత్వము, రజస్సు, తమస్సు అనమాట. లేదా దీన్ని మనం సత్వగుణము అంటాము. రెండోది మనకు రజోగుణము అంటాము. నెక్స్ట్ మూడోది మనకు తమో గుణం అని అంటాం. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ గతంలో ఏర్పడిందంటే మనకు సత్వగుణము అనేది నేను చెప్తాను తర్వాత. నెక్స్ట్ చూద్దాం, చూడండి సత్వగుణము. ఈ సత్వగుణం అంటే మనకు ఇది పవిత్రత,
ప్రశాంతత, జ్ఞానము మరియు సమతుల్యకు చిహ్నమన్నమాట. అంటే మనకు ఇక్కడ సత్వగుణం అనేది ప్రశాంతతకు, అదేవిధంగా మన పవిత్రతకు, జ్ఞానానికి, అదేవిధంగా మనకు సమతుల్యతకు చిహ్నంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్వగుణానికి అధిపతి ఎవరు? మనకు శ్రీ మహావిష్ణువు. సో ఆయన లోకపాలన బాధ్యతను నిర్వహిస్తూ ఎల్లప్పుడూ ప్రశాంతతతో సత్వగుణ ప్రధానంగా ఉంటారన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన గతంలో బిట్టి ఏమైందంటే మనకు సత్వగుణానికి అధిపతి ఎవరైనా అడగడం జరిగింది. ఎవరు? మనకు మహావిష్ణువు. అంటే మనకు మహావిష్ణువు ఉన్నటువంటి గుణం ఏందని గతంలో అడగడం జరిగింది అనమాట. అంటే మనకు మహావిష్ణువులో ఉన్నటువంటి గుణం ఏంటి? మనకు సత్వగుణం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గుణం ఏంటి? మనకు రజోగుణము. సో నెక్స్ట్ ఏంటి? మనకు రజోగుణం. సో ఈ రజోగుణము కానీ ఒకసారి మనం గమనిస్తే సో ఇది వేగము, కార్యాచరణ, సృష్టి మరియు కోరికలకు చిహ్నం అనమాట. సో పవిత్రతకు, ప్రశాంతతకు, జ్ఞానము మరియు సమతుల్యకు చిహ్నం ఏంటి? మనకు సత్వగుణము. అయితే సో వేగము, కార్యాచరణ, సృష్టి మరియు కోరికలకు చిహ్నం ఏంటి? మనకు రజోగుణంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రజోగుణానికి అధిపతి ఎవరు? మనకు బ్రహ్మదేవుడు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ సత్వగుణానికి శ్రీ మహావిష్ణువు అధిపతి అయితే రజోగుణానికి ఒకసారికి ఎవరు అధిపతి? మనకు సో బ్రహ్మదేవుడు అధిపతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు మూడోది తమో గుణము. ఈ తమో గుణం అనేది మనకు ఇది అజ్ఞానము, నిద్రమత్తు మరియు లయకారమైనటువంటి శక్తులకు చిహ్నంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు అజ్ఞానానికి, నిద్రమత్తుకు, అదేవిధంగా మనకు ఒకసారికి లయకారమైనటువంటి శక్తులకు చిహ్నం ఏంటంటే మనకు తమో గుణంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ తమో గుణానికి అధిపతి ఎవరు? మనకు పరమశివుడు. సో పరమశివుడు అంటే మనకు పరమశివుడు వచ్చరికి తమో గుణానికి, బ్రహ్మదేవుడు వచ్చరికి రజో గుణానికి, అదేవిధంగా మనకు వచ్చరికి శ్రీ మహావిష్ణువు వచ్చరికి మనకు సత్వగుణానికి అధిపతులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ప్రకృతిలో ఉన్నటువంటి మనకు ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మనకు ముఖ్యమైన అంశాలు ఇవి. మనకు త్రిగుణాలు, అదేవిధంగా మనకు హిందూ పురాణంలో ప్రస్తావించినటువంటి వివాహ పద్ధతుల గురించి, అదేవిధంగా మనకు వచ్చరికి ఈ హిందూ పురాణంలో ఉన్నటువంటి 4 వివాహాల గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ చక్కగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటే కొన్ని ముఖ్యమైన అంశాలు వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుంది. ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులందరూ షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.